హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో Selenium WebDriver యూస్ చేసి మన వెబ్ అప్లికేషన్లో ఉన్న టెక్స్ట్ బాక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో మన ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం, మనం ఎలిమెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మన Selenium లొకేటర్స్ని యూస్ చేసి ఎలిమెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. సో మనకు టెక్స్ట్ బాక్స్ కూడా ఒక వెబ్ ఎలిమెంటే కదా. సో మనం ఇప్పుడు ఎలిమెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆ ఐడెంటిఫై చేసిన ఎలిమెంట్ ఒకవేళ టెక్స్ట్ బాక్స్ అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో ఈ వెబ్సైట్ని యూస్ చేసుకున్నాం, అవునా? గిట్హబ్ యొక్క లాగిన్ పేజ్ని. సో దీంట్లో మనకు 2 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా. సో యూజర్ నేమ్ అని అలాగే పాస్వర్డ్ అని. సో ఈ రెండింటిని యూస్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మీరు ఇక్కడ HYR ట్యూటోరియల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేశాక మీకు Selenium ప్రాక్టీస్ లోపల బేసిక్ కంట్రోల్స్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. ఓకే, సో దీంట్లో టెక్స్ట్ బాక్సెస్, రేడియో బటన్స్, చెక్ బాక్స్, లింక్, బటన్, లేబుల్స్, సో వీటన్నిటిని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, అలాగే రేడియో బటన్స్ ఉన్నాయి, చెక్ బాక్సెస్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క టెక్స్ట్ బాక్స్ కూడా లేబుల్ అనేది ఉంది, అవునా? సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ వెబ్ పేజ్కి రావచ్చు. సో లేదు రియల్ టైమ్ అప్లికేషన్లోనే చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఈ గిట్హబ్లో మనం చేద్దాం ఈరోజు టెక్స్ట్ బాక్సెస్ గురించి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ బాక్స్ మీద ఎలాంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలుగుతాం? సో యాజ్ ఎ యూజర్గా నేను టెక్స్ట్ ఎంటర్ చేయగలుగుతాను, అవునా? సో టెక్స్ట్ ఎంటర్ చేయడం అనేది కూడా మనకు ఒక ఆపరేషన్. ఆ తర్వాత ఎంటర్ చేసిన టెక్స్ట్ని క్లియర్ చేయొచ్చు, సో అది ఇంకొక ఆపరేషన్. అలాగే ఎంటర్ చేసిన టెక్స్ట్ని మనం గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం సింపుల్గా కాపీ చేసుకుంటున్నాం, రైట్? సో అదేవిధంగా మనం గెట్ చేసుకొని మన కన్సోల్లో ప్రింట్ చేసుకోవచ్చు, అవునా? సో అది ఒకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్, మనకు ఫస్ట్ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యిందా లేదా. ఒకవేళ డిస్ప్లే అయ్యి ఉంటే అది ఎనేబుల్ అయ్యిందా లేదా అనే దాని గురించి మనం చూసుకోవాలి, అవునా? సో మనం ఎనేబుల్ అయ్యి ఉంటేనే కదా మనం టెక్స్ట్ అనేది ఎంటర్ చేయగలుగుతాం. ఒకవేళ ఎనేబుల్ అయ్యి లేకపోతే మనం దాంట్లో టెక్స్ట్ అనేది ఎంటర్ చేయలేం, రైట్? సో ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం ఈ వీడియోలో. ఒక టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యిందా లేదా, అలాగే ఎనేబుల్ అయ్యిందా లేదా, అలాగే మనం టెక్స్ట్ ఎలా ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసిన టెక్స్ట్ని ఎలా గెట్ చేసుకోవాలి, అండ్ లాస్ట్కి టెక్స్ట్ని ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎక్లిప్స్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తాను, హ్యాండిల్ టెక్స్ట్ బాక్స్ అని. సో దీనిని యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ అయితే గిట్హబ్ లాగిన్ పేజ్ తోట నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఇస్తాను కొంచెం. ఓకే, సో జస్ట్ అంటే వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయకుండా ఒక 3 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. సో ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ యాడ్ చేశాను. మనం ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ని ఐడెంటిఫై చేయాలి, అవునా? సో దీన్ని తీసుకుందాం, యూజర్ నేమ్ అనే దాన్ని. సో దీనికి మనకు ఐడి ఉంది, రైట్? సో ఐడిని కన్సిడర్ చేసి మనం దీన్ని ఐడెంటిఫై చేద్దాం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఐడి, రైట్? మన లొకేటర్ వచ్చేసి ఐడి. అప్పుడు సో ఇక్కడ ఇది ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రెఫరెన్స్ని మొత్తం ఒక వెబ్ ఎలిమెంట్ రెఫరెన్స్లోకి యాడ్ చేసుకుంటాను. సో వెబ్ ఎలిమెంట్, సో ఇక్కడ మనకు వెబ్ ఎలిమెంట్ అనేది ఒక ఇంటర్ఫేస్ అనమాట, ఓకేనా? సో దీనికి మనం ఒక రెఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు దీని పేరు ఏంది, యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ txt అని చెప్పి ఇస్తాను. జస్ట్ ఇది ఒక వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు దీని రెఫరెన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి దాని రెఫరెన్స్ని ఈ యూజర్ నేమ్ txt అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ యూజర్ నేమ్ txtని నేను వాడుకొని ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అయ్యిందా లేదా, అలాగే డిస్ప్లే అయ్యుంటే ఎనేబుల్ అయ్యిందా లేదా. సో ఎనేబుల్ అయ్యుంటే టెక్స్ట్ ఎంటర్ చేయాలి, రైట్? సో ఇక్కడ ఎందుకు నేను స్టోర్ చేసుకుంటున్నానంటే ఇదే టెక్స్ట్ బాక్స్ని మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలి కదా నేను. అంటే డిస్ప్లే అయ్యిందా లేదా చెక్ చేయాలి, అలాగే ఎనేబుల్ అయ్యిందా లేదా చెక్ చేయాలి. సో వీటన్నిటికీ నేను వాడుకోవాలి కదా. సో అందుకోసమే నేను ఇక్కడ దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాద్దాం. సో మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ డిస్ప్లే అయ్యిందా లేదా అనేది చూసుకోవాలనుకుంటే మనకు Selenium WebDriverలో ఒక మెథడ్ ఉంది. సో అదేంటంటే ఈజ్ డిస్ప్లేడ్. ఓకే, సో ఈ మెథడ్ మనకు బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట, కండిషన్ కదా. సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనకు ఇది ఒకవేళ ట్రూ అయితే మనం లోపలికి వెళ్ళాలి, అంటే టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యి ఉంటే అప్పుడు మనం అది ఎనేబుల్ అయ్యిందా లేదా అని చూడాలి. సో ఇక్కడ ఈజ్ డిస్ప్లే అనే మెథడ్ వాడుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. సో ఒకవేళ ఎల్స్ అయితే మనం ఏమని రాయాలి, సింపుల్గా ఒక ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఓకే, సిస్ ERR. సో యూజర్ నేమ్ కదా మనకు, యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఈజ్ నాట్ డిస్ప్లేడ్. ఓకే, సో సింపుల్గా ఒక మెసేజ్, ఎర్రర్ మెసేజ్ ఇచ్చాను బేసిక్గా. సో ఇప్పుడు దీని లోపల మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ పెట్టి ఇది ఎనేబుల్ అయ్యిందా లేదా అని చూడాలి నేను, రైట్? సో ఇక్కడ యాక్చువల్గా మీరు ఒకవేళ టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటే ఇవన్నీ చేయాల్సిన పని లేదు, కాకపోతే ఇవన్నీ కూడా నేను ఎలాగో చూపించాలి కాబట్టి ఒక ఫ్లోలో చూపిస్తున్నాను మీకు, ఓకేనా? సో ఇప్పుడు అది ఎనేబుల్ అయ్యిందా లేదా చూద్దాం. సో ఎనేబుల్ అయ్యిందా లేదా అని చూడడానికి కూడా మనకు ఈజ్ ఎనేబుల్డ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ కూడా సేమ్ బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇది ఒకవేళ ట్రూ అని రిటర్న్ చేస్తే మనం లోపలికి వెళ్తాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చి మనం ఒక ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేద్దాం. ఈజ్ నాట్ ఎనేబుల్డ్ అని పెడితే అయిపోతుంది కదా, రైట్?
సో ఇప్పుడు ఇది ఎనేబుల్ అయి ఉంటే దాని లోపల టెక్స్ట్ ఎంటర్ చేద్దాం మనం. సో టెక్స్ట్ ఎంటర్ చేయడానికి మనకు సెలెనియంలో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే సెండ్ కీస్. ఓకే, సో టెక్స్ట్ అనేది ఏంటి, మనకు ఒక క్యారెక్టర్ కీస్ కదా. సో ABCD అంటే A అనేది ఒక క్యారెక్టర్ కీ, అలాగే B అనేది ఒక క్యారెక్టర్ కీ. సో అందుకోసమే సెండ్ కీస్ అంటే ఈ కీస్ అన్నిటిని మనం ఆ టెక్స్ట్ బాక్స్లోకి సెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ డబుల్ కోట్స్లో మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను HYR అని. ఇది వచ్చేసి ఎంటర్ చేస్తుంది. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత మనం దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం మన కన్సోల్లో. సో ఇక్కడ సిస్అవుట్ అని రాసి దాని లోపల నేను టెక్స్ట్ రాస్తాను, లేదా బయటే ఫస్ట్ టెక్స్ట్ని గెట్ చేసుకొని దాని లోపల ప్రింట్ చేస్తాను. ఓకే, స్ట్రింగ్ ఎంటర్డ్ టెక్స్ట్ అని రాస్తాను, ఒక వేరియబుల్ నేమ్, యూజర్ నేమ్ txt డాట్. మనం ఒక టెక్స్ట్ బాక్స్ నుంచి టెక్స్ట్ గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ టెక్స్ట్ అనే మెథడ్ వాడకూడదు. బేసిక్గా మనకి ఇక్కడ గెట్ టెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఇది మనం వాడకూడదు బేసిక్గా, ఎందుకంటే ఈ గెట్ టెక్స్ట్ అనేది జనరల్గా ఒక లేబుల్కి కానీ అలాంటి వాటికి యూజ్ అవుతుంది. కానీ టెక్స్ట్ బాక్స్కి ఏమవుతుందంటే మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తామో అది వచ్చేసి మనకు వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్లో స్టోర్ అవుతుంది ఇంటర్నల్గా. ఓకే, సో అందుకోసమే మనం గెట్ అట్రిబ్యూట్ అనేది వాడాలి. ఎందుకు అంటే ఇక్కడ చెప్పాను కదా, ఒక వాల్యూ అనే అట్రిబ్యూట్లో స్టోర్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక అట్రిబ్యూట్ వాల్యూని మనం గెట్ చేసుకోవాలనుకుంటే మనకు గెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్ వాడుకోవాలి. ఓకే, సో ఇక్కడ గెట్ అట్రిబ్యూట్ అని రాస్తాను. సో ఇక్కడ మీరు అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. సో అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంటర్డ్ టెక్స్ట్ని నేను కన్సోల్లో ప్రింట్ చేయాలి. దీన్ని కాపీ చేసి కన్సోల్లో ప్రింట్ చేశాను. సో ఆ తర్వాత అంటే ప్రింట్ చేసిన తర్వాత మనం ఈ టెక్స్ట్ని క్లియర్ చేద్దాం. యూజర్ నేమ్ txt డాట్. మనం ఒకవేళ ఎంటర్ చేసిన టెక్స్ట్ని క్లియర్ చేయాలంటే మనకు మెథడ్ వచ్చేసి క్లియర్. సో ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసి బ్రౌజర్ క్లోజ్ చేయట్లేదు ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, బికాస్ మనం దాన్ని చూడాలనుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం కొంచెం థ్రెడ్ డాట్స్ ఇద్దాం, ఎందుకంటే ఈ టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం క్లియర్ చేయకూడదు కదా. సో జస్ట్ ఒక 3 seconds థ్రెడ్ డాట్స్ ఇద్దాం. సో మనం చూడొచ్చు అనమాట డిఫరెన్స్ అనేది. ఓకే, సో ఇక్కడ 3 seconds థ్రెడ్ డాట్స్ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మనకు ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అయింది, అలాగే ఆ URLకి నావిగేట్ అయింది. సో HYR అనే టెక్స్ట్ ఎంటర్ అయింది. ఓకేనా, ఒక 3 seconds వెయిట్ చేసి క్లియర్ చేసింది మనకు టెక్స్ట్ కూడా, రైట్. సో ఇప్పుడు మనం ఎక్లిప్స్ ఓపెన్ చేస్తే చూడండి. సో ఇక్కడ యాక్చువల్గా మనకు టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యింది, అందుకోసమే దీని లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత టెక్స్ట్ బాక్స్ అనేది ఎనేబుల్ అయ్యింది, రైట్. సో అందుకోసమే దీని లోపలికి వెళ్ళింది. అంటే ఇక్కడ డిస్ప్లే అయ్యిందంటే దీని వాల్యూ అనేది రిటర్న్ ట్రూ అయింది. సో అలాగే ఈజ్ ఎనేబుల్డ్ అనే మెథడ్ కూడా ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేసింది. సో అందుకోసమే దీని లోపలికి వెళ్ళింది, ఈ కండిషన్ లోపలికి. సో తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసింది, HYR అనే టెక్స్ట్. సో దాని తర్వాత ఎంటర్ చేసిన టెక్స్ట్ని ఈ వాల్యూ అట్రిబ్యూట్తో మనం గెట్ చేసుకొని మన కన్సోల్లో ప్రింట్ చేసాం. ఇక్కడ చూడండి HYR. ఓకే, సో ఆ తర్వాత మనకు ఒక 3 seconds టైం వెయిట్ చేసి యూజర్ నేమ్ అనేది అంటే మనకి టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది క్లియర్ అయింది. సో ఇక్కడ ఈ టెక్స్ట్ చూడండి క్లియర్ అయిపోయింది మనకు, రైట్. సో మనం ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటే సెండ్ కీస్ అనే మెథడ్ వాడుకోవాలి. అదేవిధంగా ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ని క్లియర్ చేయాలి అనుకుంటే క్లియర్ అనే మెథడ్ వాడుకోవాలి. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఒక టెక్స్ట్ బాక్స్లో సెండ్ కీస్ అనే మెథడ్ వాడితే బై డిఫాల్ట్గా ఇది క్లియర్ చేయదు. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ HYR అనే టెక్స్ట్ ఎంటర్ చేశాను కదా. సో మళ్ళీ నేను ఇక్కడ ట్యుటోరియల్స్ అనే టెక్స్ట్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ స్పేస్ ఇచ్చి ట్యుటోరియల్స్ అని ఇచ్చాను. నార్మల్గా మనం ఏమనుకుంటాం, సెండ్ కీస్ అనేది ఉన్న టెక్స్ట్ని క్లియర్ చేసి కొత్త టెక్స్ట్ ఎంటర్ చేస్తుంది అనుకుంటాం, కానీ అలా చేయదు. ఉన్న టెక్స్ట్కి ఈ టెక్స్ట్ అనేది అపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత క్లియర్ తీసేస్తాను నేను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనకి URL అనేది ఓపెన్ అయింది. ఫస్ట్ వచ్చేసి HYR టెక్స్ట్ ఎంటర్ అయింది, ఆ తర్వాత 3 seconds తర్వాత ట్యుటోరియల్స్ ఎంటర్ అయింది. కానీ HYR అనేది క్లియర్ చేయలేదు మనకి ఇక్కడ, అవునా. అంటే మనం ఏదైనా సెండ్ కీస్ అనే మెథడ్ వాడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం దాంట్లో ఉన్న టెక్స్ట్ అనేది క్లియర్ చేయదు బేసిక్గా. అది బై డిఫాల్ట్గా టెక్స్ట్ని అపెండ్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తుంది. సో ఒకవేళ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ని క్లియర్ చేసి ఎంటర్ చేయాలి అనుకుంటే మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఈ సెండ్ కీస్ వాడడానికి ముందు మీరు క్లియర్ అనే మెథడ్ని వాడాలి, అప్పుడు అందులో ఉన్న టెక్స్ట్ని క్లియర్ చేస్తుంది, ఆ తర్వాత ఈ టెక్స్ట్ని మాత్రమే ఎంటర్ చేస్తుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు టెక్స్ట్ బాక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో టెక్స్ట్ బాక్స్కి ఒక డిస్ప్లేడ్ అనే మెథడ్, అలాగే ఈజ్ ఎనేబుల్డ్ అనే మెథడ్, అలాగే సెండ్ కీస్ అండ్ క్లియర్, అలాగే గెట్ టెక్స్ట్ ఎలా గెట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం ఇందులో, రైట్. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే అండి. సో ఈ ప్రోగ్రామ్ని నా గిట్హబ్ రిపాజిటరీలో పెడతాను, అలాగే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఈ వీడియో మొత్తం నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ సెలెనియం జావా తెలుగు అనే సిరీస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా నేర్చుకోవడంలో హెల్ప్ చేయండి. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.